హాయ్ గైస్, ఈ వీడియోలో మనం ఎందుకు గుడ్ స్ట్రక్చరల్ హైరార్కీ ఉండడం ఇంపార్టెంటో నేర్చుకుందాం. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ క్రియేటింగ్ ఎ స్ట్రక్చరల్ హైరార్కీ అంటే హెడింగ్ ఎలిమెంట్స్ ని సరైన విధంగా యూజ్ చేయడం. హెడింగ్ ఎలిమెంట్స్ కి నంబర్స్ ఉంటాయి, H1, H2, H3 ఎక్సెట్రా. ఇవి ఏ ఎలిమెంట్ కి ఏ లెవెల్ హెడింగ్ అనేది రిప్రజెంట్ చేస్తాయి. జస్ట్ లైక్ ఎ టెక్స్ట్ డాక్యుమెంట్ మీరు హెడ్డింగ్స్ ని తప్పు ఆర్డర్ లో వాడకూడదు. H1 ఎలిమెంట్ ఇది టాప్ లెవెల్ హెడ్డింగ్. ఒక పేజ్ లో ఎక్కువగా ఒక H1 మాత్రమే ఉంటుంది. ఇది సాధారణంగా మొత్తం కంటెంట్ కి ముందు వస్తుంది. H2 ఎలిమెంట్ ఇది సబ్ హెడ్డింగ్. ఇది ఎప్పుడూ H1 తర్వాత రావాలి. కొన్నిసార్లు చిన్న ఇంట్రో టెక్స్ట్ తర్వాత కూడా రావచ్చు. అన్లైక్ H1, H2 చాలా సార్లు పెట్టొచ్చు. డిఫరెంట్ సెక్షన్స్ కోసం ఎక్కువగా వాడతారు. H3 ఎలిమెంట్ ఇది ఎప్పుడు H2 తర్వాతే రావాలి. అంటే మీరు H1 నుండి డైరెక్ట్ H3 కి స్కిప్ అవ్వకూడదు. కానీ ఒకే లెవెల్లో చాలా హెడ్డింగ్స్ ఉండొచ్చు. ఇలా H1 తర్వాత H3 తర్వాత H2 ఇన్ ఆర్డర్ లో వాడడం తప్పు. ఇది కరెక్ట్ యూసేజ్. కొన్నిసార్లు మీరు పెద్ద టెక్స్ట్ కావాలని H1 ఎలిమెంట్ వాడాలి అని అనిపించొచ్చు ఇలా, బట్ ఇది తప్పు. మీరు ప్రాపర్ ఎలిమెంట్ సెలెక్ట్ చేసి స్టైలింగ్ కోసం CSS వాడాలి. ఎందుకు మనకి ప్రాపర్ హైరార్కీ అవసరం అంటే యాక్సెసిబిలిటీ కోసం. స్క్రీన్ రీడర్స్ లాంటి వాళ్ళకి స్ట్రక్చర్ మీద ఆధారపడి కంటెంట్ ని చదువుతారు. అండ్ SEO సర్చ్ ఇంజిన్స్ వెబ్ పేజ్ ని పార్స్ చేసే సర్చ్ రిజల్ట్స్ లో ఎప్పుడు ఎక్కడ చూపించాలో డిసైడ్ చేస్తాయి. స్ట్రక్చర్ తప్పు అయితే మీ పేజ్ ప్రాపర్ ర్యాంక్ రాదు. అండ్ వ్యాలిడిటీ కోసం స్ట్రక్చర్ తప్పు అయితే మీ HTML వ్యాలిడ్ కాకపోవచ్చు. అప్పుడు బ్రౌజర్ గెస్ చేసి రెండర్ చేస్తుంది, కానీ అది మీరు అనుకున్న రిజల్ట్ కావచ్చు.